డిసెంబర్ 2 నుంచి 30 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు. ఉత్సవ ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన దేవస్థానం ఈవో కె శోభారాణి. డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8:40 తొలి పూజా కార్యక్రమం. విశాఖలోని వన్ టౌన్ బురుజుపేటలో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవములు వచ్చే నెల డిసెంబర్ 2 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు. శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8:30 తొలి పూజా కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే సమావేశమైందని తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు డిసెంబర్ 2న ప్రారంభమై 30వ తేదీ వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామని, 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని, ఇక డిసెంబర్ 22న చాతుర్వేద సభ, అర్చక సదస్సు నిర్వహిస్తున్నామని, 23న నాదస్వర కచేరీ, 26న సహస్ర ఘటాభిషేకం, మహా అన్నదానం ఉంటాయని తెలిపారు. 28వ తేదీన జగదాంబ సెంటర్లోని అంబికాబాగ్ నుంచి ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నామని, 5వ తేదీ అర్ధరాత్రి 12:01 గురువారం మొదటి పూజ పంచామృత సేవ చేసి దర్శనాలు ప్రారంభిస్తామని తెలిపారు. కనక మహాలక్ష్మి గురువారం ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ప్రత్యేక పూజలు ఉంటాయని, ప్రతిరోజు 3,000 మంది, గురువారాల్లో 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేసినట్లు, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు పెడుతున్నామని, దేవస్థానం తరపున ప్రధాన రహదారి నుంచి అమ్మవారి ఆలయం వరకు 2 లైన్లు ఉంటాయని తెలిపారు. కనకమహాలక్ష్మి అమ్మవారు ఒక బిందెడు పసుపు నీళ్లు పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు, మన భక్తులందరికీ కొంగు బంగారమైన అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి, భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా, అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహాన్న ప్రసాద వితరణ, అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహా అన్న
మహాప్రసాద వితరణ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం, అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం, అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6 గంటల 30 నిమిషాలు. ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాసం విశిష్ట దర్శనం 500, విఐపి దర్శనం 100 రూపాయలు. అది లక్ష్మీవారాలు మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఇవి మార్గశిర మాసానికి సంబంధించిన దేవస్థానం భరించే వివరాలు. ఇవి ప్రముఖంగా ప్రచారంలో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను.